ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మను నిజానికి సంపాదించటానికంటూ ఏమీ లేదు, దాన్ని పొందగోరటానికి కూడా ఏమీ లేదు. అంటే దాన్ని సాధించాల్సింది కూడా కాదు. ఎందుకంటే ఆత్మ స్వయం ప్రకాశమైన ఆత్మ నీవై ఉన్నావు కాబట్టి నీవు కాని దానిని నీవు పొందుతావు. ఏ వస్తువైనా సరే నీవు కాని దానిని నీవు కొంత ప్రయత్నం చేసి పొందాలి. కానీ నీవై ఉన్న వస్తువుని, అంటే ఏదైతే నీ స్వరూపమై ఉన్నదో అది పొందటానికి ప్రయత్నం అంటూ ఏమీ అవసరం లేదు. నీవు కొత్తగా ఒకటి పొందాలి అంటే ఇప్పుడు లేదు, భవిష్యత్తులో అది వచ్చేటట్టు ఉండాలి. అంటే ఒకప్పుడు ఉండి మరలా వచ్చేటట్టు ఉంటే గనక అది శాశ్వతమయ్యేటా ఉంటుంది. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే అది ఎప్పటికైనా నశిస్తుంది. మీరు ఏ వస్తువైనా చూడండి, ఇప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుంది అంటే అది అనిత్యము, అది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే అది శాశ్వతము కాని వస్తువు. అంటే శాశ్వతం కాని దానికోసం ప్రాకులాడటం వృధా. అందువల్లే ఆత్మని సంపాదించటం అంటూ ఏమీ లేదు ఇక్కడ. నువ్వే ఆత్మవి, నువ్వు ఎప్పుడు అదే ఉన్నావు. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు. అంటే నీ లోపల ఆ హృదయంలో ఉన్న ఆ ఎండ్లెస్ బ్లిస్ ఏదైతే ఉందో అది నీకు తెలియట్లేదు. అంటే ఆ ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవలే కప్పివేసింది. చేసే కృషి అంతా ఈ దురవ అవగాహనని, ఈ అవిద్య అనే తెరని తొలగించటానికే ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంట. అంటే తప్పు అవగాహన అంటే ఈ దేహానికి, ఈ మనస్సుకి ఆత్మతో తాదాప్యము కల్పించటం. ఈ తప్పు తాదాప్యం పోవాలి. అప్పుడు అనుగ్రహం చేత మిగిలేదల్లా ఆత్మే. మనకు పూర్వం ఒక కథ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్వకాలమున ఒకానొక ధార్మిక చిత్తుడకు రాజు ఉంటాడు. ఆ విశాలమగు తన రాజప్రాసాదము యొక్క మహోన్నత కొరకై ఆ మహాభారత యుద్ధ సమయమున శ్రీకృష్ణ పరమాత్మ రథముపై శ్రీకృష్ణుడు కూర్చొని అర్జునుడికి గీతను ఉపదేశము చేయించు ఆ దృశ్యమును, అంటే ఆ పవిత్ర దృశ్యమును చిత్రీకరించాలని అతనికి అభిలాష పుట్టింది ఆ రాజుకి. దాని కొరకై తన రాజ్యంలో చాలా గొప్ప గొప్ప చిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరీక్షించి అందులో మహాప్రజ్ఞావంతమగు ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని తన రాజభవనం యొక్క 2వ అంతస్తుపైకి తీసుకెళ్ళి రాజు చెప్తాడు, ఓ చిత్రకారులారా, గీతపై నాకు మక్కువ ఉన్నది, చాలా ప్రేమ ఉన్నది. అటువంటి గీతా చిత్రమును నిరంతరము నా కళ్ళ ఎదుట చూసుకొని నాకు ఆనందించాలని ఒక కోరిక కలిగినది. కావున మీరిద్దరు ఏం చేస్తారంటే ఆ గోడపై, అంటే చెరి యొక్క గోడ తీసుకొని వానిపై గీత ఉపదేశమును, అంటే ఆ చిత్రమును మీరు గీయండి, మీకు 6 నెలలు సమయం ఇస్తాను అంటారు. ఉత్తమ చిత్రకారుడికి 10,000 వరహాలు ఇస్తాను అంటాడు. మీ భోజనము, మీ యొక్క పడక, మీ యొక్క అకామిడేషను అంతా మేము భరిస్తాము. మీరు ఆ ఏకాగ్ర చిత్తముతో ఆ జీవకళ ఉట్టిపడేటట్టుగా ఆ చిత్రము గీయండి అని ఇద్దరికి రాజు ఆదేశం ఇస్తారు. వారిద్దరికీ ఆ గోడలు ఎదురెదురుగా ఉంటాయి. మరుసటి రోజు ఆ యొక్క నిర్ణీత సమయాన ఆ పోటీ ప్రారంభిస్తారు. ఇరువురు వారి వారి నైపుణ్యమును చూపుటకు అక్కడ కృతనిశ్చయమై ఉంటారనమాట. ఒకరు గీసిన చిత్రమును మరొక చిత్రకారుడు కాపీ కొట్టకుండా ఆ గోడలపై పెద్ద అడ్డంగా తెరలు ఏర్పాటు చేస్తారు. ఆ తెరల వెనుక వారు వాళ్ళ కార్యమును అక్కడ గీస్తూ ఉంటారు. అంటే ఆ చిత్రాన్ని గీస్తూ ఉంటారు. అక్కడ ఒకరికొకరు కనిపించకుండా మధ్యలో తెర అడ్డు పెట్టారు. వారు 6 నెలలు కాలం గడిచిపోయింది. 7వ నెలలో ఆ యొక్క జడ్జెస్ వచ్చి ఆ యొక్క చిత్రాన్ని పరిశీలిస్తున్నారు. మొదటి గోడ గీసిన ఆ యొక్క తెరని తొలగించారు. ఆ చిత్రం ఎలా ఉందంటే కళ్ళకు కొట్టినట్టు సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తియే ఆ వెలసి అనిపించినట్టుగా
ఆ గాంభీర్యము అవన్నీ అక్కడ తొణికిసలాడుతున్నాయి. అంటే ఆ చిత్రకారుడు తన పంచ ప్రాణములను దాని యందే, ఆ ఏకాగ్రత చిత్తముతో దాని యందే ఉంచి యొక్క కళను మొత్తం ధారపోశాడా అన్నట్టు అనిపించింది. అంటే ఇదే మొదటి బహుమతి, ఇదే ఉత్తమ చిత్రము కావచ్చు అని అనుకుంటూ ఉన్నారు నిర్ణేతలందరూ. అయినను తుది నిర్ణయము చేయుటకు రెండవది కూడా చూడాలి కదా మరి. అంటే దాని ఎదురుగా ఉన్న రెండవ గోడను సమీపించారు. ఆ రెండవ వాని పరిస్థితి ఎట్లుందంటే 6 నెలలు లక్షణముగా 3 పూటల ఆ రాజ భోజనము తింటూ హాయిగా కాలము గడుపుతూ ఆ చిత్రము ఏమాత్రము గీయక ఊరక ఉండాడు. అయితే ఒక గాజు పెంకును మాత్రం తీసుకొని ఆ గోడ మొత్తము దానితో బాగా రుద్దుతూ ఉన్నాడు అనమాట. ఈ 6 నెలలు అదే పనిగా రుద్దగా చివరకు ఆ గోడ నున్నగా అద్దము వలె తయారైంది. ఈ 6 నెలలు అదే చేశాడు, ఏమాత్రము చిత్రము గీయలేదు. ఎప్పుడైతే ఈ న్యాయ నిర్ణేతలు వచ్చి ఆ తెర తొలగించారో అక్కడ ఆ సమయమున అద్దము వలెనున్న ఆ గోడలో వాళ్ళకి ఎదుటివాని ఆ ప్రతిబింబము కనిపించింది అక్కడ. అంటే నిర్ణేతలందరూ ఆశ్చర్యపోయారు, వాళ్ళ ప్రతిబింబం అక్కడ చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు అనుకుంటున్నారు, ఆహా ఎంత చిత్రము గీశాడు, లిఖించాడు. మొదటివాడేమో రంగులతో రాశాడు, ఇతడు రంగులు లేకనే రంగులను సృష్టించనే. మొదటివాడు గోడపై గీశాడు, ఇతడు గోడ లోపలే గీశాడే. పైగా చిత్రము అద్దమునందు వలె తలతల మెరుస్తూ ఉన్నదే. ఓహో ఎంతటి అద్భుతము, ఎంతటి చాకచక్యము అని దాన్ని పొగుడుతూ ఉన్నారు ఈ నిర్ణయేతలందరూ. అంటే దానిని లిఖించిన వానికే ప్రథమ బహుమానము సమర్పించి ఉన్నారనమాట. అంటే ఆ రెండవ వాడికే ప్రథమ బహుమతి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి, చిత్రమేమియు అక్కడ లిఖింపకున్నను, ఆ చిత్రాన్ని ఎటువంటి గీతలు గీయకపోయినా, ఎటువంటి చిత్రము వేయకపోయినా కానీ అతనికి ఆ బహుమతి, ఆ మొదటి బహుమతి అతను సంపాదించాడు. అంటే దీని అర్థం ఏంటంటే అతను కొత్త వస్తువు తేలేదు, ఉన్న వస్తువునే శుద్ధంగా చేశాడు. అతడు చేసిన పని ఏంటంటే ఉన్న వస్తువుని శుద్ధమనచుటయే అతడు చేసిన పని. ఇక్కడ కొత్త వస్తువుని తెచ్చి చేర్చలేదు. అట్లే ఆత్మసాక్షాత్కారము కూడా, ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొందాలి అనుకుంటున్నారో ఆ ముముక్షువు కొత్తగా ఒక వస్తువుని, అది దేవుడైనాను సరే, తనలో ఆ కొత్తగా తీసుకొని రావాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఆ యొక్క భగవంతుడు తనలో సహజ సిద్ధముగా ఉన్నాడు, ఆ క్షేత్రజ్ఞ రూపమున వెలయుచున్నాడు అంటాడు. కానీ ఆ జీవుని యొక్క ఆ మనస్సు చేత, అంటే ఆ యొక్క మలిన మనస్సు చేత అది కప్పబడి ఉన్నది, అది అనుభూతము కాకుండా ఉన్నది. అనేక జన్మల నుంచి ఆ ఘనీభవించిన ఆ గుట్టలుగా పేరుకుపోయిన వాసనలు ఉంటాయి చూసారా, అవి ఆ ఘనీభవించిన వాసనా జలముచే అతడు తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల ఎప్పుడు మనస్సు బహిర్ముఖమవుతూ ఉన్నది. అతను ఆ అనుభవాన్ని, ఆ మనస్సు చేత ఆ కల్మషాలు, ఆ వాసనలు కప్పి ఉండటం వల్ల అతడు తన ప్రతిబింబను చూసుకోలేకపోతున్నాడు. ఇందాక ఆ చిత్రకారుడు కొత్తగా ఆ చిత్రము గీయలేదు. ఆ ఉన్న గోడనే అతను ఏం చేశాడు, ఆ యొక్క ఆ గాజు పెంకుతో ఆ గోడని బాగా నోపుగా తెచ్చాడు. అంటే అద్దం వలె మెరిసిపోయేలా చేశాడు. ఇక్కడ కొత్తగా ఏదైనా చిత్రము గీయలేదు, ఉన్న వస్తువునే శుద్ధపరిచాడు. అలాగే నీ యొక్క లోపల ఆ సహజ సిద్ధమైన భగవంతుని యొక్క హృదయంలో ఉన్నది. అది ఆ యొక్క స్వయం ప్రకాశమైన ఆ యొక్క కాన్షియస్, ఆ ఎరుక, ఆ లేక ఉనికి కలిగి ఉన్నది ఆ హృదయము. ఎప్పుడైతే ఈ మనస్సు శుద్ధపడుతుందో ఆ యొక్క నిర్మలమైన దర్పమున, ఆ అద్దమున ప్రతిబింబం వలె అక్కడ ఆ నిర్మల అంతఃకరమున ఆత్మ యొక్క తేజస్సు నీకు భాసిస్తూ ఉంటుంది. అదే ఆత్మ సాక్షాత్కారము. ఆ నిశ్చల తత్వే జీవన్ముక్తి. అంటే నీ మనస్సు నిర్మలంగా, కోమలంగా, ప్రశాంతంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా, ఆలోచన రహితంగా ఉన్నప్పుడు నీ యొక్క ఆ ప్రతిబింబమే నీకు అక్కడ ఆ దర్పములో, నీకు ఆ అద్దములో నీ ప్రతిబింబం నీకు ఎట్టయితే క్లియర్గా కనిపిస్తుందో అలాగే నీకు ఆ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ అనుగ్రహం చేత ఆత్మ యొక్క తేజస్సు భాసిస్తుంది అంటారు.
అదే ఆత్మ సాక్షాత్కారము. అంటే ఇక్కడ నీకు కొత్తగా నీవేమీ సాధించాల్సిన అవసరం లేదు. నీ లోపల భగవంతుడు ఆ తేజస్సు భాసిస్తూ ఉన్నది హృదయంలో. ఆ రెండవ చిత్రకారుడు అక్కడ ఏమీ చిత్రము లిఖించలేదు, అక్కడ ఉన్న గోడనే అక్కడ అద్దములా తయారు చేశాడు. దానికేమి ఎటువంటి రంగులు పూయలేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ మనస్సుకు రంగులు పూస్తున్నాము. నేను ఫలానా అని ఆ నేను పక్కన ఆ ఫలానా అనే భావాన్ని జోడిస్తున్నాము. నేను తింటున్నాను, నేను పరిగెడుతున్నాను, నేను తాగుతున్నాను, నేను చూస్తున్నాను, ఇలా నేను పక్కన అన్నిటినీ ఫలానా అని జోడించటం వల్ల నీకు ఆ యొక్క ఆత్మ యొక్క తేజస్సు లోపల ఉన్నా నీవు గ్రహించలేకపోతున్నావు. ఎందుకని? అక్కడ మనస్సు పరిపరి విధములుగా కదలికలో ఉంది. ఎప్పుడు చూసినా నీ మనస్సు కదలికలతో చంచలమవుతూ ఉన్నది. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, మనోనిర్మలత్వమే ఆత్మ సాక్షాత్కారమునకు ఏకైక మార్గము అంటారు. ఇక్కడ మనోనిర్మలత్వము అంటే ఏమిటి? నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, కల్మషము లేని మనస్సు, కోమలమైన మనస్సుతో ఉండాలి. ఇక్కడ అవకాశము ఉంటుంది. అనుగ్రహము చేత ఆత్మ లెస్సుగా నీకు భాషిస్తూ ఉంది. రమణులు కూడా ఏమంటున్నారు? ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా ఇక్కడ నిశ్చలంగా ఉండటమే. అంటే నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటున్నారు. నిశ్చలంగా ఉండు అంటే ఏంటి? నిశ్చలత అంటే ఏమిటి? నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఇక్కడ ఏ రూపమైన నామమైనా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నీ హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అంటారు భగవాన్. అదే నీవు. ఏది ఉన్నది ఏది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదొక్కటే సత్యము. మిగతావన్నీ అసత్యాలు, అనిత్యము. అంటే అసలు ఉన్నదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఘనాతి ఘనంగా అది వ్యాపించి ఉన్నది. ఎటువంటి అన్యత్వము లేక, ఆలోచనలు లేక చాలా పటిష్టంగా ఈ మాయకు ఆధారభూతమై ఉన్నదే స్వయం ప్రకాశమైన పరిపూర్ణమైన జ్ఞానము. ఈ పరిమితమైన జ్ఞానము, ఈ అహంకారం అసలు పుట్టనే లేదు, ఆది నుంచి తృణీకరించబడ్డది అంటున్నారు. అసలు ఈ అహంకారము జనించనే లేదు. అందుకే విచారణ చేయమంటున్నారు. అది పుట్టిందేమో చూడు, అది ఉద్భవించిందేమో గమనించు. అదే నేనెవ్వరన విచారణ. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన, భగవాన్ రమణుడు చెప్పిన, ఆదిశంకరులు చెప్పిన, గురువుగారు చెప్పిన, ఎవరు చెప్పినా సరే, ఈ మహాత్ములు ఎవరు చెప్పినా సరే, మన మనస్సుని నిశ్చలంగా ఉంచటం వరకు నీ ప్రయత్నము చెయ్యాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? అభ్యాస వైరాగ్యముల చేత నీ మనస్సుని నిశ్చలంగా ఉంచుకో. భగవాన్ ఏం చెప్తున్నారు? నువ్వు ఏ మార్గమునైనా ప్రయాణించు, జ్ఞాన మార్గమైనా, భక్తి మార్గమైనా, మరి ఏ ఇతర మార్గములు నీకు నచ్చిన ఏ మార్గమైనా, నువ్వు నామాన్ని ఎంచుకుంటావో, రూపాన్ని ఎంచుకుంటావో, నీ ఇష్టం. ఇక్కడ ఎవరు ఏమీ కాదనట్లేదు. నువ్వు ఏదైనా చేసుకో, భజన చేసుకో, భక్తి మార్గాన్ని ఎంచుకో, నువ్వు ఏదైనా చెయ్యి. కాకపోతే ఇక్కడ నీ అహంకారం నశించాలి. అంటే నీవు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది నీకు నిశ్చల మనస్సుకి దారి తీయాలి. అంతేగాని అహంకారాన్ని ఇంకాస్త పటిష్టం చేయకూడదు. నీ వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా ఉండాలి. నీ యొక్క చేష్టలు, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఆలోచనలు, నీ భజనైనా, భక్తైనా, ధ్యానమైనా, లేకపోతే ఇంకా ఏ మార్గమైనా, ఇవన్నీ అహంకార రహితంగా ఉండాలి. అహంకారాన్ని ప్రేరేపించే విధంగా, అహంకారాన్ని ఇంకాస్త బలపడే విధంగా ఉండకూడదు. అంటే ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని నీవు వదులుచుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి నువ్వు నిశ్చలంగా ఉన్నావు అనేది ఎలా నీవు తెలుసుకుంటావు అంటే, నీ ఆలోచనలు నీకు ఎంతవరకు తగ్గుముఖం పట్టాయి అన్నది కూడా ఇక్కడ నీవు దాన్ని చెక్ పాయింట్స్ అంటారు గురువుగారు. ప్రతిసారి అది చెక్ చేసుకుంటూ ఉండాలి. నీ ఆలోచనలు తగ్గుముఖం పట్టాయా లేదా, నీవు బాహ్యంగా పరిగెడుతున్నావా లేదా, నీవు ఇతరుల వ్యవహారంలో కలగజేసుకుంటున్నావా లేదా,
ప్రపంచం వైపుకు నీ యొక్క ప్రయాణం ఉందా, లేకపోతే అంతర్ముఖంగా ఉన్నదా, హృదయాభిముఖంగా ఉన్నదా, లేకపోతే బాహ్యంగా నీ ప్రయాణం ఉన్నదా? నీ మనస్సు ఆలోచనలు లేని స్థితిలో ఉన్నదా, లేకపోతే మనస్సు కదలికలతో, ఆలోచనలతో, చంచలత్వముతో, రాగద్వేషాలతో, ద్వంద్వ భావాలతో ఇష్టమంటావు, అయిష్టమంటావు, అదృష్టమంటావు, దురదృష్టమంటావు, అజయమంటావు, అపజయమంటావు, కర్మంటావు, వికరమంటావు, అకర్మలంటావు. ఇలా నీ మనస్సు పరిపరి విధములుగా యొక్క కర్తృత్వాన్ని మీద వేసుకుంటావు. ప్రతికూలమంటావు, అనుకూలమంటావు, వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉంటావు. ఇలా ఈ జీవుడు వీటికి అలవాటు పడిపోవటం వల్ల ఇది మరుగున పడినట్టుగా ఉంటుంది నీ స్వరూపము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మనోనిర్మలత్వమే ఆత్మసాక్షాత్కారమునకు ఏకైక మార్గము అంటున్నారు. అంటే ఇక్కడ నీవు కొత్తగా సాధించాల్సిన అవసరం లేదు. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాకపోతే మేఘాలు అడ్డొచ్చినాయి అనుకోండి, మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుని యొక్క ప్రకాశము లేదు అని మనం ఎట్టా చెప్తాము? అలా చెప్పలేం కదా. మేఘము అడ్డొచ్చినా అడ్డు లేకపోయినా సూర్యుడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు మేఘం అడ్డొచ్చి సూర్యుని యొక్క ప్రకాశం లేదు, అంతా చీకటిగా ఉంది అంటే ఎట్టా కుదురుతుంది? అలా కుదరదు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు సపోజ్ ఆ పవనాలు వచ్చినాయి, ఆ గాలి వచ్చి మేఘాలు అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయినాయి, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేఘాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సూర్యుడు కొత్తగా వచ్చి ప్రకాశిస్తున్నాడా, లేకపోతే అంతకు ముందే ప్రకాశిస్తున్న సూర్యుడు నీకు దర్శనమిస్తున్నాడా? చెప్పండి. కొత్తగా ప్రకాశించట్లేదు సూర్యుడు, అక్కడ అంతకు ముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ యొక్క సూర్యుడు నీకు దర్శనమిచ్చాడు. అలాగే నీ మనస్సు యొక్కలో కల్మషాలు, ఆలోచనలు, ఆ యొక్క భేద దృష్టి, ఆ ద్వంద్వ భావము, దేహాత్మబుద్ధి, ఆ కర్తృత్వ భావన, ఇవన్నీ నీకు ఆ మనస్సులో నీవు చేసుకున్న మనస్సు కల్పించిన ఆ గొడవలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీకు అక్కడ ఆ సూర్యుడు, ఆ జ్ఞానభాస్కరుడు ప్రకాశిస్తున్నా నీవు గుర్తించలేకపోతున్నావు. కారణము నీ మనస్సు చంచలం అయిపోయింది. పరిపరి విధములుగా నీవు పరిగెడుతున్నావు, స్థిరత్వం లేదు. అందుకే గురువుగారు ఏం చెప్తారంటే, ఒక్క క్షణమైనా సరే చింతావిహీనం అయ్యిందా, ఒక్క క్షణము అంతర్ముఖం అయ్యావా, ఆలోచన లేని స్థితిలో ఒక్క క్షణమైనా ఉన్నావా? పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునేదాకా నీ మనస్సు ఆలోచనలతోనే సతమతం అవుతూ ఉన్నది. ఎంతసేపటికి ఆలోచనలతో నువ్వు పరిగెడుతున్నావు. గతం అంటావు, భవిష్యత్ అంటావు. ఆ గతాన్ని స్మరిస్తావు, భవిష్యత్తును ఊహిస్తూ ఉంటావు. అంటే నీవు లేనివన్నీ తెచ్చుకుంటున్నావు. కొత్తగా ఆలోచనలు మీద వేసుకుంటున్నావు. నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావంతో ఉంటావు. నీ దేహం పోతే నేను కూడా పోతానంటావు. అంటే నేనుకి చావు పుట్టుకలు జోడిస్తావు. ఆ నామముతో, ఆ రూపముతో తాదాప్యం చెందుతావు. అంటే ఇతరులతో తాదాప్యం చెందుతావు. దాంతో వాళ్ళలో భేదభావం చూస్తావు. స్త్రీ అంటావు, పురుషుడు అంటావు. అయిన వాళ్ళైతే ఇష్టం అంటావు, కాని వాళ్ళమైతే అయిష్టం ఏర్పరచుకుంటావు. ఇలా రాగద్వేషాలతో ఎప్పుడూ నీ మనస్సు ఆ యొక్క నిజానికి ప్రపంచమంతా ఈ రాగద్వేషాలనే బేస్ మీద ఉన్నది. కాబట్టి నీవు కూడా ఆ రాగద్వేషాల్ని అలా పట్టుకొని ముందుకెళ్తున్నావు. అందుకే భగవాన్ ఏం చెప్తారు? అసలు ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా రాగము వద్దు, ద్వేషము వద్దు అంటారు. అంటే ఇష్టము వద్దు, అయిష్టము వద్దు, రెండుటిని విడనాడవలసిందే అంటారు. ఈ హృదయంలో అన్లిమిటెడ్ బ్లిస్, ఆ ఆత్మసుఖాన్ని వదిలిపెట్టి ఆ ఇంద్రియ సుఖం కోసం ఈ జీవుడు పరిగెడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి సుఖం అనేది బాహ్యంలో ఉన్నది, బయట యొక్క వస్తువులో ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు నీవు ఒక మిఠాయి తిన్నావు, నీకు ఒక ఆనందం ఏర్పడింది, ఒక రకమైన హ్యాపీనెస్ నువ్వు పొందావు. ఇప్పుడు అదే పనిగా నీవు ఒక 10 తిన్నావు, లేకపోతే ఒక 50 లడ్డూలు తిన్నావు వరుసగా. మరి నీకు వెకట వేస్తుంది వెంటనే, దాని మీద విరక్తి పుడుతుంది నీకు. మరి ఒక్క మిఠాయి తిన్నప్పుడు ఆ వస్తువులో గనక ఆనందం గనక ఇస్తే, ఆ లడ్డు గనక నీకు ఆ హ్యాపీనెస్ ఇస్తే, నువ్వు 1 తిన్నా 50 తిన్నా అదే హ్యాపీనెస్ ఇవ్వాలి. మరి ఇక్కడ నీకు వస్తువులో ఉన్నదా హ్యాపీనెస్, నీ మనసులో ఉన్నదా? చెప్పండి. ఈ వస్తువులో లేదు. మరి అదే నువ్వు 50 మిఠాయిలు తిన్నప్పుడు నీకెందుకు విరక్తి పుట్టింది? ఒక రకమైన దాని మీద వైరాగ్య భావన కలిగింది. ఇంకోసారి ఇది తినకూడదు అన్న భావన కలిగిందా లేదా?
అంటే వస్తువు నీకు ఆ సంతోషాన్ని ఇవ్వట్లేదు. మీరు ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, దృశ్యమైనా తీసుకోండి, వస్తువు తీసుకోండి, ఇతరులు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళల్లో నీవు ఎంత తాదాప్యము చెందినా వాటితో అవి నీకు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వవు. తాత్కాలికంగా కొంత హ్యాపీనెస్ ఇచ్చినా సరే ఆ దేహము తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వచ్చు, ఆ సౌందర్యం నీకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, ఆ కోరికలు తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ నీవు అదే పనిగా నీవు ఆ వస్తువుల వెంబట, లేకపోతే ఆ దృశ్యాల వెంబట, ఆ మనుషుల వెంబట నీవు వాటిల్లోనే నీకు హ్యాపీనెస్ ఉంది అనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి లేదు అంటారు. ఎందుకంటే వస్తువులో లేదు ఆ యొక్క హ్యాపీనెస్, నీ లోపల ఉంది. ఆ అన్లిమిటెడ్ బ్లిస్ ఉంది, ఆ పర్మనెంట్ ఎండ్లెస్ బ్లిస్ ఉన్నది, ఆ ఆనందం ఉంది. నీ స్వరూపమే సుఖస్వరూపము, నీ స్వరూపమే శాంతి స్వరూపము, అదే పర్మనెంటు. నీకు ఇప్పుడు ఇవి తాత్కాలిక సుఖాలు ఇచ్చినా సరే అవి శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తాయి. నీ ఆలోచన ఇప్పుడు పుడుతుంది, మరుక్షణం నశిస్తుంది. నీకు ఇప్పుడు నీ తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు నీతో పాటు ఉన్నారా? వాళ్ళు గతించిపోయారు. మరి రేపు నా గతి ఏంటి అన్న ప్రశ్న వేసుకోవాలి కదా. అలాగే ఈ శరీరము పర్మనెంట్ కాదు, ఇది ఎప్పుడో అప్పుడు శ్మశానంలో కట్టెలో కాలి బూడిదైపోతుంది. భార్య గడప దాకా వస్తుంది, పశువులు కొట్టంలోనే ఉంటాయి, అవేమి నీతో పాటు శ్మశానానికి రావు. నువ్వు సంపాదించుకున్న ధనము ఇనపెట్టల్లోనూ బ్యాంకుల్లోనూ ఉండిపోతుంది. అది ఇంకెవరో అనుభవిస్తారు. నువ్వు 7 తరాలు సంపాదించావు, మొదటి తరము నీ ఫోటో పెట్టుకుంటుంది, రెండో తరం పెట్టుకోవచ్చు, పూజ చేయొచ్చు నీ ఫోటోని, మూడో తరము వాడికి ఏం అవసరం? ముత్తాత ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వాడికి ఏంటి? 4వ తరం తీసి పక్కన పడేస్తుంది. అంటే నిన్నెవడు పట్టించుకుంటాడు? నువ్వు తరతరాలు తరగని ఆస్తి నీకున్నా నిన్నెవరు పూజ చేయరు ఫోటో పెట్టి. ఇప్పుడు మన తాత ముత్తాతలు మనం ఏమైనా గుర్తించుకుంటున్నామా చెప్పండి? అంటే వీడు కోరికల వెంబడి పరిగెడుతూ ఉంటాడు ఈ జీవుడు. మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తాగాలి, ఇలా మళ్ళీ 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 అంటూ దాని వెంబడి పరిగెడుతూ ఉంటాడు. అందుకని ఆ యొక్క లోపల ఉన్న ఆ యొక్క శాశ్వతమైన ఆనందాన్ని వీడు పొందలేకపోతున్నాడు. కనీసం అది ఉన్నది అన్న విచారణ కూడా చేయలేకపోతున్నాడు. అవిచారం వల్ల వీడు దుఃఖంలో మునిగిపోతున్నాడు, అంధకారంలో మునిగిపోతున్నాడు. ఒక చోట ఒక చిన్న కథ చెప్తా. ఒక చోట ఒక అన్నదానం జరుగుతూ ఉన్నది. ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే, మనం ఏదైతే భుజిస్తామో అదే వాళ్ళకి, ఈ దరిద్రులకి, ఈ యొక్క పేదవాళ్ళకి పెట్టాలి అని పాయసం చేయించాడు. చక్కగా ఆ పాయసంలో ఆ జీడిపప్పు, ద్రాక్ష, సగ్గుబియ్యము, ఏమియా ఇలా చక్కగా పల్చగా చేసిన పాయసము తెచ్చి నాయనలారా తినండి అని చెప్తున్నాడు ఈ ధనవంతుడు. మేము ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మీరు కూడా మేము తినే ఈ వస్తువుని తిని హాయిగా భోంచేయండి అని చెప్తున్నాడు. ఆ బీద వాళ్ళందరినీ పిలిచి ఆ పాయసం పోస్తున్నారు. కొంతమంది లోటాలు తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఆ గిన్నెలు తెచ్చుకుంటున్నారు. ఆ లోటాలు లేని వాళ్ళు ఆ దోశల్లో పట్టి ఆ లక్షణంగా తాగుతూ ఉన్నారు. ఒక బీదవాడు, ఒక అవిటివాడు వచ్చాడు. వాడికి చెయ్యి లేదు, ఒక్క చెయ్యే ఉన్నది. వాడికి ఒక్క చెయ్యి లేదు కదా, ఆ దోశలు పట్టాడు. ఆ దోశలో ఆ పాయసం పోశారు. ఇప్పుడు ఆ చేతిలో అది నిండిపోయింది. ఆ నిండిపోయింది కొంచెం కారింది. అంటే ఆ పాయసం నిండిపోయి కొంచెము ఆ చేతి నిండా కారిపోయింది. వాడేమనుకున్నాడు, ఈ కారింది ముందు నాకేద్దాము, ఆ తర్వాత మిగిలింది నాకేద్దాము అనుకొని ఆ చెయ్యి ఇట్లా అన్నాడు. ఆ పాయసం కాస్త కింద పడిపోయింది. చూడండి, చేతి నిండా ఉన్న పాయసం ముందు తాగాలా, హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆ పాయసం తాగాలా? ఇప్పుడు ఆ చేతిలో ఉన్నది హెడ్ క్వార్టర్స్ అనుకోండి, ఇది బ్రాంచి. అంటే ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆ యొక్క పాయసం, ఆ సుఖాన్ని వదిలిపెట్టాడు. ఆ బ్రాంచ్లో ఉన్న ఆ కారుతున్న ఆ సుఖాన్ని కోసం వెంబర్లాడాడు. ఆఖరికి చెయ్యి ఇట్లా అనేటప్పటికీ అది కాస్త కింద పడిపోయింది. చివరికి వృధా అయిపోయింది. ఇది శాస్త్రంలో ఆ దృష్టాంతం చెప్తారు. దేని కొరకు అంటే, ఆ చేతిలో ఉన్న పాయసాన్ని వదిలిపెట్టి ఆ మోచేతికి వరకు కారిన ఆ పాయసాన్ని నాకేటప్పటికీ ఆ ఉన్న పాయసం కాస్త జారి పడిపోయింది. ఈ అజ్ఞానులు చేసే పని కూడా ఇట్లాంటిదే అంటున్నారు. వృధాగా తన యొక్క జీవితాన్ని కాలక్షేపంగా పోగొట్టుకొని, ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకొని, ఏమాత్రం విచారం చెయ్యక చిన్న సుఖం కొరకు ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాళ్ళు, ఆ వివేకము విచక్షణ ఉన్నవాళ్ళు ఆ యొక్క
నా యొక్క చిన్న కోరికల కొరకు ప్రవేశించరు, వాటి కొరకు వెంబర్లాడరు. ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సుఖం కొరకు వాళ్ళు తపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అజ్ఞానంలో ఉన్న ఈ జీవుడు ఆ యొక్క మోచేతి వరకు ఆ కారుతున్న ఆ చిన్న సుఖం కొరకు వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. చివరికి ఆ అన్లిమిటెడ్ బ్లిస్, ఆ ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని పొందలేక ఆ శరీరాన్ని ఆ నేచరు తీసుకెళ్ళిపోతుంది. ఈ జీవితమంతా ఆ చిన్న చిన్న సుఖాల కోసము వృధా చేసుకుంటారు. ఆ కళ్ళు మూసుకొని ఆ వ్యవహారంలో సాగిపోతారు. చివరికి అంత్యకాలంలో కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాడు. హృదయంలో ఉన్న ఆ యొక్క శాశ్వతమైన ఆనందము పొందలేక చివరికి శరీరాలు మార్చుకుంటూ మళ్ళీ ఇంకొక శరీరాన్ని కోసము ఎదురు చూస్తూ ఉంటాడు ఈ జీవుడు. అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అర్జునుడితో, ఈ వరల్డ్లీ హ్యాపీనెస్ ఈజ్ టెంపరరీ, తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే ఇస్తాయి, అనిత్యము, అసుఖము. ఈ ప్రపంచంలో సుఖం అనేది చాలా తక్కువగా ఉన్నది. కానీ అజ్ఞానులు ఏమనుకుంటారంటే దీంట్లోనే ఈ సుఖం ఎక్కువగా ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. మోకాలు లోతు సుఖము, మొల లోతు దుఃఖము ఉంటుంది. అర్జున, నువ్వు ఎట్లాగో వచ్చి పడ్డావు ఈ లోకంలో, ఇది ఎటువంటిది? అనిత్యము, అసుఖము. ఏం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు. నన్ను శరణు చందు, ఈ మాయ నీకు దారి ఇస్తుంది అంటాడు. నన్ను అంటే స్వరూపాన్ని, ఈ యొక్క రూపాన్ని. కృష్ణుడే ఉన్న రూపముగా ఉన్నాడా? కాదు. ఈ సత్చిత్ ఆనందాన్ని, ఆ ఎగ్జిస్టెన్స్, ఆ నాలెడ్జ్, ఆ బ్లిస్, ఆ ఎరుక, ఆ ఉనికిని ఆశ్రయించు, ఆ పరమాత్ముని ఆశ్రయించు, ఆ యొక్క స్వయం ప్రకాశమైన ఆ యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆశ్రయించు, నన్ను శరణుజొచ్చు అంటాడు. అంటే ఆ జ్ఞానానికి శరణుజొచ్చు. ఈ యొక్క పిపీలాది బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి ఆశ్రయించు. ఆ స్వరూపమే నీవై ఉన్నావు, ఆ స్వరూపమే భగవంతుడు, ఆ స్వరూపమే దేవుడు, ఆ స్వరూపమే ఈశ్వరుడు. దాన్ని తెలుసుకుంటానికి మానవుడు ఎంతైనా ప్రయత్నం చేయాలి. అసలు ఈ ప్రజెంట్ బర్త్ వచ్చిందే దాన్ని తెలుసుకుంటానికి. ది పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ అంటారు భగవాన్ రమణుడు. నథింగ్ ఎల్స్ టు డూ. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తెచ్చుకున్నవి ఆ యొక్క పిడికడి ప్రారంధము, అది నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా, నీ ప్రయత్నం ఉన్నా లేకపోయినా అది దానంతట అది కొనసాగిపోతూ ఉంటుంది. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నిన్ను ఒక ఉపాధి చేసుకొని ఆ ఈశ్వరుడు కర్తగా ఉండి నీ ద్వారా జరిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో ఈ వాక్యాన్ని. అంటే మనకి చెప్తున్నాడు అర్జునుడి ద్వారా. అనిత్యమైనటువంటి, అసుఖమైనటువంటి ఈ ప్రపంచంలో మానవుడు వచ్చి చేరి ఏం చెయ్యాలి, తన కర్తవ్యము ఏమిటి, నీవెవరో తెలుసుకో. ఆ శాశ్వతమైన వస్తువుని నీవు పట్టుకో. ఆ శాశ్వతమైన ఆ పరమాత్ముణ్ణి, ఆ యొక్క ఆనంద స్వరూపుణ్ణి, ఆ సుఖ స్వరూపుణ్ణి నీవు శరణుజొచ్చు. అంటే నీ ఆత్మకే నీవు శరణు చెందుతున్నావు. కాబట్టి ఇక్కడ నీవు ఈ భగవద్గీత అయినా, ఉపనిషత్తులైనా, ఈ వేదాంతములైనా అన్నిటి యొక్క సారము ఏమిటి? ఈ ఆత్మకి చావు లేదు, ఈ ఆత్మకి పుట్టుక లేదు, ఇది ఛేదింపబడదు, ఇది దహింపబడదు, సనాతనమైనది, ఇది శాశ్వతమైనది. నీవు అటువంటి స్వరూపుడివి. కాబట్టి నువ్వు ఇక్కడ దుఃఖించాల్సిన అవసరం లేదు. నీవు ధైర్యంగా ఉండు. నీవు దేని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము. ఒక భక్తుడు రమణుల్ని ఇలా అడుగుతాడు, మా పొరుగున ఉండే ఒక యువతి అంగసౌష్ఠవానికి ఆకర్షితునై ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తుంది, నేనేమి చెయ్యాలి అంటే భగవాను చెప్తారు చూడండి, నీవు ఎప్పుడూ నిర్మలుడివే. నిన్ను ప్రలోభపరిచేవి నీ దేహము, ఇంద్రియాలు. వాటినే నీ నిజస్వరూపంగా భ్రమపడతావు. కాబట్టి ఎవరు ప్రలోభపడుతున్నారో, ఎవరు ప్రలోభింపచేస్తున్నారో గ్రహించు. ఒకవేళ అక్రమ సంబంధం ఏర్పరచుకున్నా నీవెప్పుడూ నిర్మలుడివే. కనుక దాని గురించి ఆలోచించకు, నీవు పాపివి కావు అంటారు. అంటే ఇక్కడ అర్థము ఏంటంటే అసలు ఈ యొక్క అతను ఏమనుకుంటున్నాడు, తను చెడిపోయానేమో అనుకుంటున్నాడు. అంటే భగవాన్ చెప్తాడు, ఒకవేళ నువ్వు అది గనక జరిగినా సరే నీవెప్పుడూ నిర్మలుడివే, నీవు శుద్ధ సత్వ మనస్సు కలవాడివి.
నీకు దానికి ఎటువంటి సంబంధము లేదు. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? స్వయం ప్రకాశమైన ఆత్మ అది నీ స్వరూపంగా ఉన్నది. దానికిను ఈ యొక్క కలుషితానికి ఎటువంటి సంబంధము లేదు. అది కలుషితము లేని మనస్సు. అది అటువంటి ఆత్మ నిర్మలమైన, కోమలమైన, అకల్మషమైన ఆత్మ అది. అది ఎప్పుడూ నీ స్వరూపంగా ఉన్నది. ఇందిట్లో నీవు మలినపడటానికి ఒకవేళ నీ జరిగినా సరే నీవేవి మలినపడవు అని చెప్తున్నారు. ఏంటి ఇదంతా? ఈ అహంకారపు చేష్టలు. అది నువ్వు కాదు అని చెప్తున్నారు. నిన్ను ప్రలోభపరిచేది నీ దేహము, ఇంద్రియాలు. అవి నీ నిజస్వరూపం నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. ఆ భ్రమ తొలగాలి. అందుకని నువ్వు విచారణ చేయి. అసలు ఇది ఎవరు అనుకునేది? నీకు ఆ కోరిక పుట్టింది, ఆ కోరిక ఎవరికి జనించింది అని చెప్తున్నారు. అది విచారణ చేయమంటున్నారు. ఆ కోరిక నాకు పుట్టింది అంటావు, నాకు నేను అంటావు. ఈ నేను ఎవరు? అంటే వీడున్నాడా, వీడు గనక ఉద్భవించాడా అనేది విచారించు. వీడు లేడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అని శంకరులు చెప్తున్నారు. అంటే ఏంటి? అసలు అహంకారము పుట్టనే లేదు. అసలు జీవుడే లేడు, జగత్తే లేదు, ఈశ్వరుడే లేడు. ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానమే. మనమేమనుకుంటున్నామంటే మనతో పాటు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటున్నాము. మనము ఏదన్నా చేస్తే మనం మైలబడ్డాము, మనం కలుషితం అయిపోయాము అని అనుకుంటున్నాము. ఎందుకు? నీవు ఈ శరీరంతో తాదాప్యం చెందావు కాబట్టి. ఈ శరీరంతో నువ్వు ఈ రూపముతో ఏది చేసినా సరే నువ్వు మలినపడ్డావేమో అని భావిస్తున్నావు. అవన్నీ నీ భావనలే. నిజానికి అసలు మనస్సే లేదు, ఉన్నది జ్ఞానము మాత్రమే, లేనిది సృష్టి అని భగవాన్ రమణులు చెప్తున్నారు. గురువుగారి అనుభవంలో కూడా అదే ఆ అనుభవం అయింది, అదే స్పష్టమైంది. ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. అసలు మనస్సే లేకపోతే ఇక నీకు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం వెతుక్కోవాలి. దీనికి అసలు సమస్యే లేకపోతే ఇక పరిష్కారం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? మనస్సే లేదు. మనస్సే లేకపోతే నీవు ఇంక అసలు మలినపడతావా, లేకపోతే నువ్వు దాని గురించి ప్రలోభపడతావా? అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి ఇక్కడ నీవెప్పుడూ నిర్మలుడివే అంటున్నారు. ఇదంతా నీ మనస్సు కల్పించుకున్నవి. ఈ లైంగిక పరిత్యాగము ఈ మనస్సుకు సంబంధించినది, కేవలం శరీరానికే కాదు. అసలు ఆత్మకి అపచారం అనేది లేదు కదా. అసలు అపచారం అంటూ ఏమీ తెలియదు ఆత్మకి. అసలు ఆత్మకిను ఈ మనస్సు చేసే ఈ గొడవలకి, ఈ లైంగిక వాంఛలకి కానీ, ఈ యొక్క పరిత్యాగానికి కానీ, లేకపోతే ఈ అపచారానికి కానీ ఎటువంటి సంబంధము లేదు. ఇదంతా నీ మనస్సులో జరిగిన ఒక గొడవే. దానికిను ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ నీవై ఉన్నావు. ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది నీ స్వరూపంగా ఉన్నది. యు ఆర్ దట్ ఓన్లీ. నీవు అదే ఉన్నావు. కాబట్టి నీకు ఇంకా అపచారం ఎక్కడ, మైలబట్టం ఎక్కడుంది, మలినబట్టం ఎక్కడుంది? కాకపోతే నీవు ఆ విషయం గ్రహించలేకపోతున్నావు. ఆ మనస్సు చేసే గొడవలతోనే నీవు తాదాప్యం చెంది ఉన్నావు. ఇక నీవు ఆత్మ గురించి విచారణ ఎక్కడ చేస్తున్నావు అంటున్నారు భగవాన్ రమణులు. అందుకనే ముందు నువ్వెవరో తేలిపోతే ఈ సందేహాలన్నిటికీ నీకు ఆ ఎండు పడుతుంది. నీకు ఎటువంటి సందేహాలు ఉత్పన్నము కావు. నీవుగా ఉన్నప్పుడు ఇక సందేహాలకి ఎక్కడ ఉన్నది? మరి నీకు ఇదే భావము గాఢ నిద్రలో ఎక్కడ ఉన్నది? నేను మైలపడ్డాను, నేను ఈ అపచారం చేశాను అన్న భావన నీకు గాఢ నిద్రలో ఎక్కడ ఉన్నది? లేదు కదా. గాఢ నిద్రలో ఈ మనస్సు అన్నిటినీ వదిలించుకొని హాయిగా నిద్రపోవడానికి అది ఉపక్రమిస్తుంది. అంటే ఏంటి? నీ సంసారాన్ని, నీ బరువు బాధ్యతల్ని, నీ బ్యాంకు బ్యాలెన్స్ని, నీ యొక్క ఆస్తిపాస్తుల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, నీ ఉద్యోగాన్ని, నువ్వు పూజించే ఈశ్వరుణ్ణి, నువ్వు పూజించే భగవంతుణ్ణి, నీ కులదైవాన్ని, చివరికి నీ భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని నీవు గాఢ నిద్రలోకి ఉపక్రమిస్తున్నావు. అంటే ఏంటి? వీళ్ళందరినీ వదులుకుంటానికి నీవు సిద్ధపడుతున్నావు కదా. ఇది నీది కాదు. ఇదంతా నీ మనస్సు కల్పించిన ఒక మాయా కల్పితము, నీ భావనలే. అంటే భావ శూన్యత సద్భావ స్థితి అంటారు. అంటే ఆ భావ శూన్యంలోనే నీకు ఆ అనుగ్రహం చేత ఆ ఎండ్లెస్ బ్లిస్, ఆ ఆనందము నీకు కలుగుతుంది. అందుకే ఆ మనస్సు ప్రతిరోజు ఆ నిద్రలోకి ఉపక్రమిస్తుంది, ఆ హాయిని అనుభవిస్తుంది అక్కడ.
ఆ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము, తను ఉన్న జ్ఞానము, ఆ శాంతిని తను గ్రహించలేకపోయినా అక్కడ పొద్దున్నే లేచి హాయిగా పడుకున్నాను అని చెప్తుంది. అంటే ఏంటి, దాన్ని ఆ హాయిని అనుభవించటానికి అన్నిటిని వదులుకొని అది లోపలికి వెళుతున్నది. ఆ మనస్సు ఆ లోపలికి లయమైపోతున్నది. ఆ యొక్క భగవంతునితో పాటు అది ఆ లోపల ఆ హృదయాభిముఖంగా ప్రయాణించి ఆ లోపల అక్కడ లయమైపోతుంది ఆ మనస్సు. అక్కడ ఎరుక ఉన్నా గ్రహించలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ మనస్సు ఇంకా మిగిలే ఉన్నది. అది మనోనాశనం జరగల, మనోలయమైంది, కొద్దిసేపు లయించింది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. అంటే ఆ కొద్దిసేపు ఆ 8 గంటలు విశ్రాంతి తీసుకుంటేనే అది ఆ భగవంతుడితో ఆ యొక్క ఆ శక్తిని అందుకొని అది హాయిని అనుభవించింది. అటువంటి స్థితి అది పర్మినెంట్గా ఉంటే ఇక ఎంత ఆనందం ఉంటుంది. అది ఎరుకతో కూడి ఉనికితో కూడి ఉన్న జ్ఞానము కనుక ఉంటే ఇక అందుకనే ఎండ్లెస్ బ్లిస్ అంటారు. అంటే అంతులేని ఆనందము, అంతులేని సుఖం. అది కేవలం నీవు ఆ 8 గంటలు హాయిగా పడుకున్నా పొద్దున్నే లేచి ఆ హాయిని చెప్తున్నావు, హాయిగా పడుకున్నానని. అక్కడ నీకు ఎరుక లేకపోయినా నీవు హాయిని అనుభవిస్తున్నావు. ఎరుక ఉన్నా గుర్తించలేకపోతున్నావు. అదే ఎరుక అదే శాంతిని నీవు ఎరుకతో కూడి ఉన్న శాంతిని కనుక నీవు పర్మినెంట్గా అనుభవిస్తూ ఉంటే ఇక నీకు సుఖదుఖాలకి తావెక్కడ ఉన్నది. దుఃఖం అనే మాట అక్కడ వినిపిస్తుందా? అసలు దుఃఖానికి అక్కడ స్కోప్ ఉన్నదా? లేదు కదా. ఇటువంటి ప్రశ్నలు అక్కడ ఉదయిస్తాయా? అసలు ఉదయించవు కదా. అక్కడ చెప్పేవాడు కానీ, వినేవాడు కానీ, రెండవది కానీ లేని ఏకైక సద్వస్తువు అది. ఆ స్వరూపము, ఆ శాంతి స్వరూపం అది. ఆ స్వరూపము సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, ఆనంద సాగరము అది. అది ఇప్పుడు కూడా ఉన్నది నీ హృదయంలో, అది ఉన్నది. ఆ ఆనంద సాగరము నీవు కొత్తగా సంపాదించాల్సిన అవసరమే లేదు. అది నీవై ఉన్నావు. ఇప్పుడు కూడా నీవు శాంతి స్వరూపుడివే. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎట్ దిస్ టైమ్ యు ఆర్ దట్ ఓన్లీ. నీ స్వరూపం ఆనందము. ఇప్పుడు కూడా ఈ సమయాన, ఈ క్షణాన నీవు శాంతి స్వరూపుడివి. అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కానీ నీవు ఈ జీవ లక్షణాలతో నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు. అఫ్కోర్స్ ఇది ఎప్పుడూ నీవు దాన్ని గ్రహించలేవు అనుకో. కేవలం అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాలే కానీ నువ్వు ఎంత ప్రయత్నము చేసినా నీవు దాన్ని అందుకోలేవు. అది ఈ 3 అవస్థలకి ఆ అవస్థలకి అతీతంగా ఉన్నది. తురియాతీత స్థితిలో ఉన్నది అది. అసలు ఈ కాలాలకి అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా, బుద్ధికి అతీతంగా, ఈ దేహానికి, నీ సంసారానికి, నీ మనస్సుకి అతీతంగా అందని స్థితిలో ఉన్నది అది. నీవు దాన్ని అందుకోలేవు, ఎప్పటికీ అందుకోలేవు. కానీ నీవు మాత్రము అదే ఉన్నావు. నీ స్వరూపం అదే ఉన్నది. మరి ఎలా అంటే అదే గురువుగారు చెప్తారు, నీ ప్రయత్నము ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోవటం వరకే నీ ప్రయత్నము. ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నిశ్చల తత్వే జీవన్ముక్తి. అంటే మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, కోమలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎటువంటి కదలికలు లేనకుండా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్న మనస్సులోనే ఈ యొక్క ఆత్మ తనకు తానుగా అనుగ్రహము చేత వ్యక్తమయ్యే అవకాశము నిండుగా ఉన్నాయి. కాబట్టి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఇదంతా ఆత్మ అనుగ్రహం చేతనే ఇది జరుగుతుంది. అంటే ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.